హలో ఎవ్రీవన్. అబ్బా, ఎప్పుడు ప్లేన్ దోశనే అనేవారికి ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ ఎర్రకారం దోశ ఇంకా ఎగ్ దోశ చేయబోతున్నాను. చాలా తొందరగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నెల్లూరు ఎర్రకారం చేయడానికి ఆనియన్స్, వెల్లుల్లి, టమాటోస్, ఎండుమిర్చి అంతే. మిక్సీ జార్లోకి సాల్ట్, ఎండుమిర్చి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, వెల్లుల్లి వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంతే, నెల్లూరు ఎర్రకారం రెడీ. ఇప్పుడు దోశ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. ప్యాన్ పైన ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆనియన్తో ప్యాన్ అంతా రాసుకుంటే దోశ ప్యాన్కి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు దోశ వేసుకుని దానిపైన ఒక స్పూన్ ఎర్రకారం వేసుకుని దోశ అంతా రాసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని దోశ కాలిన తర్వాత తిప్పుకుని ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ నెయ్యి కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలాగే మిగిలిన దోశలు కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ దోశ కోసం దోశ వేసుకుని దానిపైన ఎగ్ బ్రేక్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఎర్రకారం, ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకొని ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎగ్ దోశ రెడీ. దోశలు మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.